75 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి, అంతకుముందు 200 ఏళ్ళు బ్రిటిష్ వారు ఉండే అంతకుముందు. కానీ 10,000 సంవత్సరాల చరిత్రను మొత్తం పరిశీలించిన గొప్ప మానవత విలువలు కలిగినటువంటి గొప్ప చదువుకున్న ప్రజ్ఞశాలి, తన కుటుంబం కన్నా ఎక్కువ దేశ ప్రజలను ప్రపంచాన్ని భావించినటువంటి మహోన్నతమైన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 10,000 సంవత్సరాల నుంచి, ఇప్పుడప్పుడు కాదు, మానవతావాది. మనం ఏం చేస్తాం? మన కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన బతుకుల గురించి మనం ఆలోచిస్తాం, మన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఈ నిన్న మొన్న కాదు, ఆయన పుట్టినప్పుడు, ఆయన ఉన్నప్పుడు కాదు, 10,000 సంవత్సరాల వరకు ముందు వెనుకకు పోయి చూసినా ఎవరు లేరు, ఇంకా 10,000 సంవత్సరాలు కూడా ఎవడు రాడు. మానవతావాది, ఇంటలెక్చువల్, ప్రేమామూర్తి, జ్ఞాని, కష్టజీవి, ప్రాణాలను కూడా లెక్క చేయని, తాను అంటే ఏదో తాత్కాలికమైన చదువులు కాదు, 8 సంవత్సరాలు గాని పూర్తి కానటువంటి ఎకనామిక్స్ అలాంటి మంచి పెద్ద పెద్ద కోర్సులను 2 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తి చేసినటువంటి మహోన్నతమైనటువంటి నేత. అసలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసిండు. ఒక్కటి కాదు, మొదటి భారతీయుడు ఆయన. భారతదేశంలో ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఇప్పుడు డిగ్రీలు అంటే కామన్ అనుకోవచ్చు. అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన పుట్టుక, ఆయన అంటరాని తనం మీద తన జీవిత చరిత్రను పుస్తకంగా వేస్తే, ఆ పుస్తకం కొలంబియా యూనివర్సిటీలో ఉన్నటువంటి తన జీవిత చరిత్ర పుస్తకాన్ని యూనివర్సిటీలో పెట్టడమే కాదు, ఒక పాఠ్య పుస్తకంగా నడిపించడం అంటే ప్రపంచ దేశాలలో అంబేద్కర్ గారికి ఉన్నటువంటి గౌరవం. ఇలా అమెరికా లాంటి దేశం లోపల 135వ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విగ్రహం పెట్టించుకోగలుగుతున్నాడంటే అంబేద్కర్ గారు.